దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఒక్క విషయం గురించి మనం ఆలోచించుకుందాం. ప్రపంచంలో గుర్తించబడిన దేశాలు 195. ఇందులో ఇజ్రాయెల్ కంట్రీ అతి చిన్న దేశం. 1 కోటి మంది జనాభా ఉంటారు. అయితే ఈ ఇజ్రాయెల్ కంట్రీ ఇప్పటికి ఎన్నో యుద్ధాలు చేసింది. ఆ దేశానికి 1948లో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా యుద్ధాలు చేస్తూనే ఉంది. చేసిన ప్రతి యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ కంట్రీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి. ఎందుకు గెలుస్తుందంటే ఇజ్రాయెల్ దేశం పక్షాన దేవుడు ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం పట్టణం ఉంది. అది మహారాజు పట్టణం అన్నాడు దేవుడు. అది ఆనంద దేశం అన్నాడు దేవుడు. అక్కడ యెరూషలేం దేవాలయంలో ఒక ద్వారం ఉంటుంది, తూర్పు ద్వారం. అది యేసు ప్రభువారు వచ్చినప్పుడు తెరవబడి ఉంది. యేసు ప్రభువారు శిలువలో మరణించి ఆరోహణమైన తర్వాత అది మూసివేయబడి ఉంది. ఆ ద్వారం ఇప్పటికీ మూయబడి ఉంది. ఆ ద్వారం ఇంతవరకు ఎవరో తెరవలేదు. తెరిచే ప్రయత్నం చేస్తే చనిపోతారు. దేవుడి మీద మనిషి యుద్ధం చేయగలడా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం జోలికి వెళ్తే దేవుడి జోలికి వెళ్ళినట్టే లెక్క. దేవుడి మీద మనిషి గెలవగలడా? ఈ యొక్క విషయాన్ని ఆలోచించుకుని ఇజ్రాయెల్ కంట్రీతో యుద్ధం చేయటం అనేది అవివేకం, అజ్ఞానం, తెలివి తక్కువతనం. ఇజ్రాయేల్కి సపోర్ట్గా ఏ దేశం ఉంటుందో ఆ దేశం క్షేమంగా ఉంటుంది. ఇజ్రాయేల్కి విరుద్ధంగా ఏ దేశం ఉంటుందో ఆ దేశం పతనం అయిపోతుంది. చూస్తున్నాం కూడా మనం ఇప్పుడు. హమాస్ పాలస్తీనా దేశం చూస్తున్నాము, ఇరాన్ కంట్రీ చూస్తున్నాము. ఇలా ఏ దేశం వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు అమెరికా ఇజ్రాయెల్ పక్షంగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఆటలు సాగుతున్నాయని అనుకుంటారు. కానీ అది నిజము కాదు. రేపన్న రోజు అమెరికా దేశమే ఇజ్రాయెల్ దేశమే తిరగబడబోతుంది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ కంట్రీయే గెలుస్తుంది. అమెరికా రోజు సపోర్ట్గానే ఉంది, ఆదుకుంటుంది, వాళ్ళ పక్షాన్ని ఉంటుంది, యుద్ధం చేస్తుంది. కానీ భవిష్యత్తులో అమెరికా ఇజ్రాయెల్ పక్షాన్ని ఉండదు. ఇది సత్యం, బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం. ఇంకా బైబిల్ చెప్పే విషయాలు కొన్ని మనం ఆలోచన చేస్తే ఈరోజు అగ్రదేశాలు అని పిలువబడుతున్న దేశాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్తున్నాడు దేవుడు. అది అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా, ఇంగ్లాండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పతనం అయిపోతాయని చెప్తున్నాడు దేవుడు. బైబిల్లో వ్రాయబడి ఉన్న ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ప్రవచనాల ప్రకారమే జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఒక్క విషయం మనం ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ పక్షంగా ఉన్న దేవుడు ఎవరు అనేది ఒక ఆలోచన చేసుకుని, ఆ దేవుడు ఎవరో తెలుసుకుని, ఆ దేవుని నమ్ముకుని, ఆ దేవుడి పక్షాన్ని ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ఆ దేవుడు ఎవరో కాదు, యేసు ప్రభువు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు తండ్రి, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుళ్ళు. వాళ్ళే ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నది. వాళ్ళే ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేసేది. దేవుడి మీద మనిషి గెలవలేడు, గుర్తుపెట్టుకోండి. దేవుడికే స్తోత్రం కలుగును గాక.